హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. వావ్! వాట్ ఎ ఫినిష్. వరుసగా రెండో రోజు అదిరిపోయే థ్రిల్లింగ్ మ్యాచ్‌ని చూసాం. లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో గెలిచింది. 225 పరుగులు భారీ టార్గెట్‌ని చేజ్ చేయడానికి లాస్ట్ వరకు విశ్వ ప్రయత్నం చేసిన గుజరాత్ బ్యాటర్స్ లాస్ట్ బాల్‌కి బౌండరీ కొట్టలేక ఓడిపోయారు. ఇన్నింగ్స్ స్టార్టింగ్‌లో సాహా మరియు సుదర్శన్ సూపర్‌గా ఆడితే మిడిల్ ఓవర్స్ మరియు ఫినిషింగ్‌లో మిల్లర్, రషీద్ ఖాన్ మరియు సాయి కిషోర్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్‌లు ఆడటంతో గుజరాత్ టైటన్స్ ఆల్మోస్ట్ మ్యాచ్‌ని నెగ్గినంత పని చేసింది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి పంత్, అక్షర్ పటేల్ మరియు స్టబ్స్ సూపర్‌గా బ్యాటింగ్ చేయడంతో 224 పరుగులు భారీ స్కోర్ చేసింది. లాస్ట్‌లో పంత్ బౌండరీల వర్షం కురిపించడంతో చివరి 5 ఓవర్లలో డీసీ 97 పరుగులు చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గిల్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ని తప్పించి డీసీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. దాంతో ఓపెనర్స్‌గా పృథ్వీ షా మరియు ఫ్రేజర్ మెకర్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. ఈ మ్యాచ్‌లో అందరి ఫోకస్ ఈ ఆస్ట్రేలియా యంగ్ సెన్సేషన్ అయిన మెగాత్ మీదే. ఇక్కడ కూడా అతను ఉన్నంత సేపు బౌండరీలతో అదరగొట్టాడు. మరోపక్క డీసీకి సందీప్ వారియర్ సూపర్ స్పెల్ వేశాడు. 24 పరుగులు చేసిన మెకర్‌ని అలాగే పృథ్వీ షా మరియు హోప్‌లని వరుస ఓవర్లలో వారియర్ ఔట్ చేశాడు. 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ని వన్ డౌన్ ప్రమోట్ అయిన అక్షర్ పటేల్ మరియు రిషబ్ పంత్ ఆదుకున్నారు. వీరిద్దరూ కాసేపు స్టడీగా రన్స్ చేయడంతో 10 ఓవర్లు అయ్యేసరికి డీసీ 80 పరుగులు చేసింది. ఇక అక్కడి నుంచి ఇద్దరూ స్కోరింగ్ రేట్‌ని పెంచారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని, తన కెరియర్‌లో హైయెస్ట్ స్కోర్ సాధించాక అక్షర్ పటేల్ భారీ షాట్‌కి ట్రై చేసి 64 పరుగుల దగ్గర ఔట్ అయ్యాడు. అప్పుడు బ్యాటింగ్‌కి వచ్చిన స్టబ్స్ పంత్‌కి ఎక్సలెంట్ సపోర్ట్ ఇచ్చాడు. 19వ ఓవర్‌లో ఏకంగా 22 రన్‌లు రాబట్టాడు. ఎక్సలెంట్‌గా బౌలింగ్ వేసిన వారియర్‌కి ఇంకో ఓవర్ మిగిలుండగానే ఈ ఇన్నింగ్స్‌లో అప్పటి వరకు బౌలింగ్ వేయని సాయి కిషోర్‌కి 19వ ఓవర్ ఇవ్వటం చాలా పెద్ద తప్పనే చెప్పాలి. యంగ్ స్పిన్నర్ మీద చాలా ప్రెషర్ పెట్టేశాడు గిల్. ఇక 20వ ఓవర్ వేసిన మోహిత్ శర్మ మీద విరుచుకుపడ్డాడు పంత్. 4 సిక్స్‌లు, ఒక 4 కొట్టి ఏకంగా 31 రన్‌లు సాధించాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లకి 4 వికెట్లు పోగొట్టుకొని 224 పరుగులు చేసింది. ఎక్స్ట్రార్డినరీ ఇన్నింగ్స్ ఆడిన పంత్ 43 బాల్స్‌లో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జీటీ బౌలర్స్‌లో 3 వికెట్లు తీసిన సందీప్ వారియర్ పిక్ ఆఫ్ ద బౌలర్స్ అయితే 4 ఓవర్స్‌లో 73 రన్‌లు ఇచ్చిన మోహిత్ శర్మ ఐపీఎల్ హిస్టరీలోనే వరస్ట్ బౌలింగ్ ఫిగర్స్‌ని నమోదు చేశాడు. ఇక 225 పరుగులు భారీ టార్గెట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన జీటీకి స్టార్టింగ్‌లోనే గిల్ ఔట్ అవడంతో ఎదురుదెబ్బ తగిలింది. సాహా మరియు సుదర్శన్ ఎక్సలెంట్‌గా అటాకింగ్ షాట్స్ ఆడుతూ జీటీ స్కోరింగ్ రేట్‌ని బాగానే మెయింటైన్ చేశారు. వీరిద్దరూ కలిసి 82 పరుగుల పార్ట్నర్‌షిప్ నెలకొల్పారు. దాంతో మంచి పొజిషన్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ని డీసీ బౌలర్స్ అయిన కుల్దీప్, అక్షర్, రషీద్ త్వరగానే సాహా, అజ్ముతుల్లా మరియు సూపర్ టచ్‌లో ఉన్న సుదర్శన్ వికెట్లు తీసి గుజరాత్ స్కోరింగ్ రేట్‌ని బ్రేక్ వేశారు. షారుఖ్ ఖాన్ మరియు తెవాటియా కూడా తక్కువ స్కోర్లకి ఔట్ అవ్వడంతో గుజరాత్ టైటాన్స్ 16 ఓవర్లలో 152 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు నార్కియా వేసిన 17వ ఓవర్‌లో 24 రన్‌లు కొట్టిన కిల్లర్ మిల్లర్ గుజరాత్ టైటాన్స్‌కి మళ్లీ విజయంపై హోప్స్ ఇచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మిల్లర్ 18వ ఓవర్‌లో ఔట్ అవ్వడంతో డీసీకి ఈజీ విక్టరీ ఖాయమనుకున్నారు. అప్పుడు మ్యాచ్‌లో ఒక ట్విస్ట్ జరిగింది. 2 ఓవర్‌లో 37 రన్‌లు కొట్టాల్సిన టైంలో సాయి కిషోర్ 2 సిక్స్‌లు కొట్టి ఔట్ అవ్వడంతో 19వ ఓవర్‌లో 18 రన్‌లు వచ్చాయి. 9వ ఓవర్ రెండో బాల్‌కి రషీద్ ఖాన్ కొట్టిన ఒక షాట్ 6 రన్స్ రావాల్సి ఉంది. కానీ స్టబ్స్ ఎక్సెప్షనల్ ఫీల్డింగ్‌తో ఒక్క రన్ మాత్రమే వచ్చేలా చేశాడు. ఇదే డీసీని కాపాడిందనుకోవచ్చు. లాస్ట్ ఓవర్‌లో ఫస్ట్ 2 బాల్‌ని 4లకు పంపిన రషీద్ ఖాన్ తర్వాత 2 బాల్‌ని డాట్ బాల్స్ ఆడాడు. ఇక 2 బాల్స్‌లో 11 రన్స్ కొట్టాల్సిన టైంలో రషీద్ ఖాన్ 6నైతే కొట్టాడు గానీ లాస్ట్ బాల్‌కి బౌండరీ సాధించడంలో మాత్రం విఫలమయ్యాడు. దాంతో డీసీ 4 రన్‌ల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. గుజరాత్ టైటన్స్ లాస్ట్ వరకు పోరాడి ఓడిపోయారు. మొత్తానికి ఈ 2 టీమ్స్ మనందరికీ థ్రిల్లింగ్ మ్యాచ్‌నిచ్చాయి. సూపర్ ఇన్నింగ్స్‌తో డీసీకి భారీ స్కోర్ వచ్చేలా చేసిన పంత్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రిక్ న్యూస్.